సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు మైపాల్. సంగారెడ్డి జిల్లా సార్ నాది. ఇక్కడ వచ్చేసి పోలీస్ యాస్పిరెంట్స్ సార్ నేను. 2023 రిక్రూట్మెంట్‌లో నాకు హాఫ్ మార్కుతోటి జాబ్ మిస్ అయిన వ్యక్తిని సార్ నేను. ఇక్కడ ఏందంటే సార్, రాంగ్ క్వెషన్ పిటిషనర్‌లో నేను కూడా ఒక వ్యక్తినే సార్. ఇది ఏందంటే తప్పిదం జరిగింది ఏందంటే మీకు ఆల్రెడీ మొత్తం సబ్జెక్ట్ తెలుసు సార్. ఏందంటే బ్యాక్‌లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సార్, వీళ్ళు అన్‌విల్లింగ్ పెట్టుకున్న వాళ్ళది. వెనక హాఫ్ మార్కుతోటి, 1 మార్కుతోటి పోయిన వాళ్ళకు వీళ్ళు న్యాయం చేకూర్చాలని నేను మీ ద్వారా ఈ సందేశాన్ని, ఈ మెసేజ్‌ని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను ఒక చిన్న రూమ్‌లో అద్దెకు తీసుకుంటూ ఎవరికి కూడా ముఖం చూపెట్టకుండా నేను ఒక అడ్డ మీద పని చేసుకుంటున్నా సార్. మీలాంటి నిజాయితీ లాయర్లు ఉన్నారని నాకు ఈరోజు ఆ సభ చూడగానే నాకు ఎంతో గర్వంగా అనిపించింది సార్. నాకు న్యాయం జరుగుతుందని నేను కూడా ఆశిస్తున్నాను సార్. న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను ఇది లాస్ట్ ఏజ్ సార్. నాకు ఏజ్ లేదు. ఎందుకంటే సార్, నా తల్లి క్యాన్సర్ వ్యాధితో చనిపోవడం జరిగింది సార్. అదే టైంలో నేను చదువు మీద శ్రద్ధ చేయలేకపోయాను సార్. కాబట్టి నాకు హాఫ్ మార్కుతో నాకు మిస్ అవ్వడం జరిగింది సార్. నేను ఈవెంట్స్‌లో నేను టాపే సార్ నేను. అక్కడ నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా నాకు మోసం చేసింది సార్. ఆ డ్రైవింగ్ లైసెన్స్ నేను తీయకపోవడం వల్ల నాకు తప్పిదమే జరిగింది సార్ నాకు. ఆ డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆ రిక్రూట్మెంట్ పడ్డదానికి 4 నెలలే 4 రోజులు మాత్రమే తేడా ఉంది సార్, అంతే. కానీ ఈ బ్యాక్‌లాగ్ పోస్ట్‌లో భర్తీ చేయాల్సిందిగా మీ పైన నేను నమ్మకం ఉంచాను సార్. ఎందుకంటే మీతోటి అయితది సార్. ఈ కేస్‌ని ఎట్లాగైనా మీరు హైకోర్ట్‌లో పిటిషనర్‌గా ఏసి నన్ను న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. ఎందుకంటే పూర్ ఫ్యామిలీ సార్ నేను. ఇప్పటికే నేను 5, 6 సార్లు నేను అటెంప్ట్ చేశాను సార్. బయట తిరగాలంటేనే నాకు నామోషీగా ఫీల్ అవుతున్నాను సార్ నేను. ఏ టైంలో నాకు ఏమైతదో కూడా నాకు అర్థమవుతలేదు సార్. అందుకే నేను మొఖంని చాటేసుకుంటా నేను బయట పని చేసుకుంటున్నా సార్. దయచేసి నన్ను ఒక ఉద్యోగునిగా తీర్చిదిద్దే బాధ్యత మీది అని ఈ వీడియో ద్వారా మీకు మొరపెట్టుకుంటున్నాను సార్. సార్, దేవుళ్ళ ఫోటోలన్నీ తీసేసి నేను మీ ఫోటోలనే పెట్టుకుంటా సార్ నేను. నాకు ఇది ఒక చిన్న అవకాశం సార్. హాఫ్ మార్కుతోని పోయింది కాబట్టి. ఏవైతే బ్యాక్‌లాగ్ మా సంగారెడ్డిలో ఎవరైతే వెళ్ళరో, అన్‌విల్లింగ్ అని పెట్టుకుంటారో, నేను బెటాలియన్‌కే సెలెక్ట్ అయ్యి ఉంటాను సార్ నేనంతే. 114.5 కట్ ఆఫ్ అయింది సార్. నాది 114 సార్. నాది హాఫ్ మార్కుతోటి పోయాను సార్. చాలామంది వెళ్ళట్లేదు సార్. ఆ పిటిషనర్ ఏసినా గూడా నేను ఏశాను సార్. పిటిషన్ ఏశాను సార్ నేను. కాబట్టి నాకు న్యాయం చేయాలని మీ ద్వారా నేను కోరుతున్నాను సార్. సార్ నమస్తే సార్.